జిల్లా రామంపేట మండల కేంద్రంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల నాయకులు మెదక్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయకుడు బాబు జగజీవన్ రావు గారిని ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో 30 సంవత్సరాలు మంత్రిగా కొనసాగి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులు వారని ఈ సందర్భంగా పలువురు తెలిపారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి 27 సంవత్సరాలకి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో అందరినీ కూడా అంటే సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని రాజకీయం చేసిండు. అంటే అధికార పక్షంలోని కాకుండా మిత్రపక్షాలను ప్రతిపక్షాలను కూడా కలుపుకొని రాజకీయం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో ప్రముఖులు, వార్డు మెంబర్స్, అదేవిధంగా పెద్దలు రాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం తరఫున అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ మహానుభావులు ఏదైతే జాతి నిర్మాణం కోసం అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రామాయంపేట అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. డాక్టర్ జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగ జగజీవన్ రావు 117వ జయంతిని రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ బీసీ మైనార్టీల వివిధ సంఘాలు, పార్టీ అన్ని వర్గాల ప్రజల సమక్షంలో జయంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో హక్కుల కోసం పిచ్చమెత్తుకోవద్దు, హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని నినాదించిన వారు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు ఏప్రిల్ 5, 1908లో జన్మించాడు. ఆయనే తన 27వ ఏటనే ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.